నమస్కారం. ప్రముఖ వాగ్గేయకారుడు, పరమ భక్తాగ్రేసరుడు, నాద బ్రహ్మోపాసకుడు, తెలుగు వారందరికీ గర్వకారకుడు అయిన త్యాగరాజు గురించి తెలుసుకోవడానికి ఇవాళ స్టూడియోకి ఇద్దరు ప్రముఖులు విచ్చేశారు. ఒకరు ప్రముఖ నవలా రచయిత, చారిత్రక నవలా రచయిత శ్రీ ముదిగండ శివప్రసాద్ గారు. నమస్కారం అండి. ప్రముఖ గాయనీమణి శ్రీమతి లక్ష్మీకృష్ణ ములకలూరి గారు. నమస్కారం. నమస్కారం అండి. శివప్రసాద్ గారు, ఇవాళ త్యాగరాజు గురించి తెలుసుకోవడానికని ఇక్కడికి విచ్చేశాం కదా, త్యాగరాజు యుగం యొక్క విశిష్టత గురించి చెప్తారండి. దాక్షిణాత్య సంగీతాన్ని మొత్తాన్ని కూడా ప్రధానంగా మనం 3 యుగాల కింద విభజిస్తూ ఉన్నాం. ఒకటి త్యాగరాజ పూర్వయుగం, 2 త్యాగరాజ యుగం, 3 త్యాగరాజ అనంతర యుగం. అంటే త్యాగరాజుకు సాహిత్యంలో ఉన్నటువంటి స్థానం ఏమిటో దీన్ని బట్టే మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. త్యాగరాజుకు పూర్వయుగంలో కొన్ని ల్యాండ్ మార్క్స్, అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఒకటి అన్నమయ్య, 2 క్షేత్రయ్య. ఈ రెండింటిని ప్రధాన ఘట్టాలుగా తీసుకుంటాం. త్యాగరాజు తర్వాత ఉన్నటువంటి ఘట్టాలలో ప్రముఖమైనటువంటి ఘట్టం రామదాస్తి. వీటన్నిటికీ కూడా త్యాగరాజునే మనం కేంద్ర బిందువుగా తీసుకుంటూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే త్యాగరాజు కాలం నుంచే ఈ సంకీర్తన సంప్రదాయం అన్నటువంటిది సుస్థిరమైపోయింది. అంటే అన్నమయ్య కాలంలో ఉన్నటువంటిది సంకీర్తన సంప్రదాయమే అయినప్పటికీ కూడా అన్నమయ్య కాలంలో ఉన్నటువంటి వాటిని పదములనే పేరుతోనే పిలవడం జరిగింది. కానీ సంకీర్తన, కీర్తన త్యాగరాజు రచించిన వాటిని కీర్తనలు అనే పేరుతో పిలుస్తున్నాం. ముందు పల్లవి, తర్వాత అనుపల్లవి, తర్వాత చరణములు, ఈ రకంగా ఒక సంప్రదాయం విస్తరించడం అన్నటువంటిది క్రమక్రమంగా త్యాగరాజు దగ్గర నుంచి మనకి సంగీత సంప్రదాయం ప్రారంభమైపోయింది. అదేవిధంగా అన్నమయ్య కాలంలో ఉన్నటువంటి రాగాలు చాలా రాగాలు లుప్తమైపోయినాయి. అమరసింధు అంటే ఏమిటో మనకు తెలియదు, అబాళి అంటే ఏమిటో మనకు తెలియదు, ఆనాడు ఉన్నటువంటి దేశాళం అంటే ఏమిటో తెలియదు. కానీ ఈ రాగాలలో అన్నమయ్య గారు పాడారు అని అంటారు. అందువల్ల తర్వాత వచ్చిన వాళ్ళు అన్నమయ్య కీర్తనలకు ఏవో తమకు తెలిసినటువంటి రాగాలు ఏవి ఉచితంగా ఉంటావో వాటిని నిర్ణయించారు. కానీ త్యాగరాజస్వామి వారి యుగానికి వచ్చేసరికల్లా పరిస్థితి అలాగా లేవు. ఈ 76 మేళకర్తల ప్రధాన రాగాలు ఏవైతే ఉన్నావో ఆ జనక రాగాల నుంచి వచ్చినటువంటి అన్నీ కూడా త్యాగరాజస్వామి వారి కాలంలోనే ఆయా కీర్తనలకు నిర్దేశించడం జరిగింది. అందువల్ల 1767 త్యాగరాజు వారు జన్మించారని చెబుతూ ఉంటారు. 1847లో వారు పరమపదాన్ని పొందారని చెబుతూ ఉంటారు. ఈ కాలం అన్నటువంటిది సంగీత సాహిత్యానికి, దాక్షిణాత్య సంగీతం కానివ్వండి, మొత్తం భారతీయ సంగీతానికి కానివ్వండి, చాలా ముఖ్యమైనటువంటి కాలంగా మనం పరిగణించడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంలో మనం గమనించాలండి. త్యాగరాజస్వామి వారి యొక్క జననానికి సంబంధించి మనం ఆలోచించినట్లయితే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం నుంచి వారి పూర్వీకులు వలస వెళ్ళారు. తంజావూరు దగ్గర ఉన్నటువంటి తిరువాయూరు ప్రాంతానికి వలస వెళ్ళారు. ఆనాడు షహాజీ ప్రాంతంలో కాబోలు వారి తాతగారు గిరిరాజ నామధేయులైనటువంటి వారు తాతగారు అక్కడ ఆస్థాన కవిగా ఉన్నట్లు. కానీ ఈయన మాత్రం ఊంచ వృత్తిలోనే తన జీవితాన్ని తరింపజేసుకున్నట్లు, ఈయన యొక్క జీవితానికి సంబంధించినట్టు కొన్ని విశేషాలవి కూడా మనకు చాలా స్పష్టంగా లభ్యమవుతున్నాయి. జయశ్రీ గారు, లక్ష్మి గారు, ఈయన గిరిరాజు గారి పౌత్రుడు అనడానికి ఏమైనా ఆయన కృతులలో ఏదైనా నిదర్శనం ఉందండి? ఏదైనా ఒకటి ఉన్నదండి. వారి తాతగారి పేరు గిరిరాజ కవి. వారిని స్తుతిస్తూ గణపతి ప్రార్థన కింద బంగాళ రాగంలో ఆది తాళంలో సమకూర్చుకొని ఒక కృతి వ్రాశారు. కృతి వేరు, కీర్తన వేరు. ఇది కృతి. దాన్ని మీరు ఆలాపించండి. గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ సురనాథ ముఖార్చిత పాదయుగ పరిపాలయ మాం ఇభరాజముఖ గిరిరాజసుత తనయ. త్యాగరాజు వారు రచించిన దివ్యనామ సంకీర్తనంలోదండి ఇది? లేదండి, ఇది మామూలుగా కృతి. అమ్మా, ఈ కృతిలో ఉన్నటువంటి ప్రత్యేకత మీరు గమనించే ఉంటారు.
ఇది సంస్కృతంలో ఉంది. అంటే అన్నమయ్య కాలంలో ఉన్నట్టు అచ్చ తెలుగు బాణీ కన్నా కూడా త్యాగరాజు కాలం వచ్చేసరికల్లా కొంత మనకు పరిణామం కనపడుతూ ఉన్నది. ఇప్పుడు ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. దైవ ప్రార్థన కాబట్టి, విఘ్నేశ్వరుడి మీద ప్రార్థన కాబట్టి గిరిరాజ సుత తనయ అన్నటువంటిది ఒక మామూలుగా అందరికీ తెలిసే అర్థం. దానిలో అంతరార్థంగా పరోక్షంగా గిరిరాజు గారి యొక్క మనవణ్ణి అన్నటువంటి ధ్వన్యాత్మకంగా చెప్పడం అన్నటువంటిది మనకి రెండవది కనపడుతుంది. ఈ రకంగా చెప్తూ అందులో విఘ్నేశ్వరుడి యొక్క ప్రార్థన చెప్పడం అన్నటువంటిది ఈ కీర్తనలో ఉన్నటువంటి ఒక అంతరార్థం. ఈ కాలం లోపల అంటే త్యాగరాజు కాలానికి వచ్చేసరికల్లా మనకు ఈ మూర్తిత్రయం ఏ రకంగానైతే శ్రీపాదరాయ, వ్యాసరాయ, పురందరరాయ అన్నటువంటి వాళ్ళు కర్ణాటక సాహిత్యంలో మూర్తిత్రయం ఉన్నారో, అదేవిధంగా త్యాగరాజస్వామి వారి దగ్గరకు వచ్చేసరికల్లా మూర్తిత్రయం ఇంచుమించు స్థిరపడిపోయిందమ్మా మనకు తెలుగులో. అంటే ఎట్లా వచ్చేసిందనమాట, అన్నమాచార్యుడు తర్వాత త్యాగరాజస్వామి, తర్వాత రామదాస స్వామి, ఈ ముగ్గురిని కలిపి మనం మూర్తిత్రయంగా తెలుగులో ఇవాళ చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ప్రముఖమైనటువంటి వాడు, ద్వితీయుడైనప్పటికీ అద్వితీయుడైనటువంటి వాడు త్యాగరాజస్వామి. జయశ్రీ గారు, ఈయన కృతులు ఇంకా ఏమేమి ఉన్నాయండి ఈయన రచించినవి? అమ్మా, ఈయన రచించినటువంటి వాటి గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈయన గొప్ప రామభక్తుడు. రామనామాన్ని ఎన్ని కోట్ల సార్లు ఆయన జపించాడో మనకు తెలియదు. ఆ రామనామ జపం వల్ల ఆయన పొందినటువంటి పారవశ్యంతో ఏం జరిగిందంటే, ఏ రకంగానైతే వాల్మీకి తత్వార్థ వర్ణాత్మికం అని ఒక మాట ఉంది. తత్వార్థ వర్ణాత్మికం అంటే ఏది, మన గాయత్రి మంత్రం యొక్క ఉపాసన మంత్రంలో వస్తూ ఉంటుందన్నమాట. తత్వార్థ వర్ణాత్మికం అంటే 24 తత్వములకు 24 అక్షరాలకు 24 కోట్ల ఆయన జపం చేసి ఉంటాడు. మరి 24 అన్నటువంటిది ముఖ్యంగా పెట్టుకొని ఈయన కూడా ఎన్ని కీర్తనలు రాశాడో మనం స్పష్టంగా చెప్పలేం త్యాగరాజస్వామి వారు. అయితే ఇవాళకి మనకు అచ్చైనటువంటివి మాత్రం 660 ప్రస్తుతానికి దొరుకుతూ ఉన్నవి అన్నటువంటివి మనకు విద్వాంసులు చెబుతూ ఉన్నారు. ఈయన ఎన్ని కీర్తనలు స్పష్టంగా రాశాడు అన్నటువంటిది మాత్రం మనం చెప్పలేమమ్మా. ఇవాళ చాలా కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. అయితే అసలు ఈయన తన కవిత్వం ప్రారంభం నమో నమో రాఘవాయ నుంచి చేశారు అని అంటారు. అది ఎంతవరకు? రాముడు భక్తుడు కాబట్టి ఆయన రామబ్రహ్మం. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం పరోక్షంగా తన తల్లిదండ్రుల గురించి చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతున్నదమ్మా. రామబ్రహ్మం, రామ, సీత ఈ 2 శబ్దాలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను స్ఫురింపజేస్తూ ఉన్నటువంటి మాట అన్నమాట. కానీ ప్రముఖంగా ఈయన రాముడిలోనే శివుడిని చూసుకున్నాడు. శివుడవో మాధవుడవో, నువ్వే శివుడవు, నువ్వే మాధవుడవు అన్నట్టు ఈయన రామనామామృతంతో తరించిపోయినటువంటి ఒక రసార్ద్రమైన చిత్తవృత్తి కలిగినటువంటి మహామనీషి. అది లక్ష్మీకృష్ణ గారు ఆ విషయం చెప్పండి. అది మొట్టమొదటి కవిత్వం ఆయనది. నమో నమో రాఘవాయ పాడి దివ్యనామం అంటారు దాన్ని. దేశీయ తోడిలో వారు సమకూర్చారు. నమో నమో రాఘవాయ అనిశం, నమో నమో రాఘవాయ అనిశం, నమో నమో రాఘవాయ అనిశం, నమో నమో రాఘవాయ అనిశం. ఆయురారోగ్యదాయివే వాయుభోజి భోగిశాయివే నాగరాజ పాలనాయ త్యాగరాజ సేవితాయ నమో నమో రాఘవాయ అనిశం. ఈ విధంగా చాలా చరణాలతో వీరు దివ్యనామ సంకీర్తనలు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి సాహిత్యపు విశేషం ఒకటి ఉందమ్మా. ఈ రామనామ సంకీర్తన చేయటం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యములు లభిస్తవి అంటారు. ఇది కేవలం భక్తులందరూ మామూలుగా చెప్పుకునేటువంటి మాట. ఎందుకంటే భగవంతుని మనం ప్రార్థించినట్టయితే మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి అన్నటువంటిది అది మామూలు భక్తుల యొక్క విశ్వాసం. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, మనం అనునిత్యము కూడా మనకు తెలియకుండానే ప్రాణాయామం చేస్తూ ఉన్నాం. గాలి పీల్చడం, వదలటం ఇది ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి పనే. 21,000 సందర్భాల్లో మనం ప్రతిసారి కూడా ప్రతి అనుక్షణము ప్రాణాయామం చేస్తున్నట్టే లెక్క. అది సహజ ప్రకృతిలో. కానీ ఎప్పుడైతే మనం సంగీత సాధన చేస్తామో అప్పుడు ఉద్దేశపూర్వకంగా ప్రాణాయామాన్ని నియంత్రణ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రాణాన్ని నియంత్రణ చేశామో అప్పుడు దానంతట అదే మనకు ఆయువుతో పాటు ఆరోగ్యాన్ని రెండింటినీ పెంచడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి సంగీతము వల్ల ఆయురారోగ్యములు పెరుగుతవి, ఇది ఒక రకమైనటువంటి ప్రాణాయామము అన్నటువంటి ఒక తత్వ రహస్యాన్ని, యోగ రహస్యాన్ని ఆయన ఈ కీర్తనలో చెప్పడం అన్నటువంటి జరిగింది జయశ్రీ గారు. అంటే ఆయన నిరంతరము రామభక్తిలో మునిగి తేలుతూ సాక్షాత్తు ఆయన అనుభవించి, ఆయన ప్రయత్నపూర్వకంగా కాకుండా ఆయన ఆ అనుభవంతో వచ్చేసినటువంటి కవిత్వం ఆయన ప్రయత్నపూర్వకంగా చెప్పినవి కాదు. ఆయన యోగ సమాధిలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు శిష్యులు పక్కన కూర్చొని వాటిని రాసుకున్నారు. తర్వాత సమాధి స్థితిలోంచి బయటకు వచ్చిన తర్వాత గురువు గారు మీరు ఈ కీర్తన రాశారు అని చెప్తే వాటిని తాళపత్రాల మీదకి ఎక్కించడం అన్నటువంటిది జరిగింది. అయితేనండి త్యాగరాజు గారు ఈ దివ్యనామ సంకీర్తనలు అంటున్నారు, ఉత్సవ కీర్తనలు అంటున్నారు, తర్వాత ఘనరాజ పంచరత్న కీర్తనలు అని అంటున్నారు. ఇలాగ ఎన్ని రకాలు ఆయన రచించారు, వాటి ప్రాముఖ్యత ఏమిటండి? ఇప్పుడు ఒక్క విషయం మనం గమనించాలమ్మా. త్యాగరాజస్వామి వారి యుగానికి వచ్చేసరికి దాదాపు సంగీత ప్రపంచంలో ఏ ఏ రసానికి ఏ ఏ రాగం పాడాలి అన్నటువంటిది బాగా నిర్దిష్టంగా స్పష్టంగా తెలిసిపోయింది. అంటే అంతకుముందు కూడా ఉన్నది, అంతకుముందు కూడా లేదు అని చెప్పడానికి వీల్లేదు. అన్నమయ్య కాలంలో కూడా ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు అమరసింధు మొదలైన రాగాలు ఉన్నాయి. కానీ వాటి స్వరూపం ఇవాళ మనకు లుప్తం అయిపోయింది. కానీ త్యాగరాజస్వామి వారి దగ్గరికి వచ్చేసరికి అలా స్పష్టంగా ఇదిగో భూపాల రాగము అంటే ఇదిగో ఈ పద్ధతిలోనే పాడాలి. అదేవిధంగా శృంగార రసానికి, కరుణకు, విరహానికి వీడి కాంభోజీ రాగంలోనే దాన్ని నిర్దేశం చేయాలి. అలాగే భక్తి విషయానికి వచ్చేసరికల్లా దేవగాంధారంలోనే భక్తిని పాడాలి. ఇట్లా ఒక్కొక్క రసానికి, ఒక్కొక్క భావానికి ఒక్కొక్క మూడుకు ఒక్కొక్క రాగం నిర్దేశం చేయడం అన్నటువంటిది త్యాగరాజస్వామి వారి దగ్గరకు వచ్చేసరికల్లా చాలా స్పష్టంగా తెలిసిపోయింది మనకు. లక్ష్మీకృష్ణ గారు, మీరు వారి యొక్క రాగం వారు నిర్దేశించిన రాగాలను మీరు స్పష్టంగా చెప్పగలరు. ఒక ఉత్సవ కీర్తన గురించి పాడి చెప్పండి. ఉత్సవ కీర్తన అంటే ఈ స్వామివారి ఉత్సవాలకు వాడుకునేటటువంటి కీర్తన. ఇంతకుముందు అన్నమయ్య కూడా అలాంటి ఉత్సవ కీర్తనలు చాలా రాశాడండి. వెంకటేశ్వర స్వామి పేరుతో ఆయన రాశాడు, ఈయనేమో శ్రీరాముడి పేరుతో రాశాడు. ఉత్సవాల కోసం పాడుకునేటటువంటి పాటలు అన్నమాట. అలాగే వీరు హరిదాసులు వెడలే ముచ్చటగానే అని ఒక ఉత్సవ సాంప్రదాయ కీర్తన. ఇక్కడ దాస శబ్దాన్ని కూడా చాలా ప్రాముఖ్యం ఉందండి. దాస శబ్దం అంటే ఇది పురంధర దాసాది ఒక దాస సంప్రదాయం అన్నమాట. ఇది యమన్ కళ్యాణ్లో ఉంది. హరిదాసులు వెడలే ముచ్చటగని, హరిదాసులు వెడలే ముచ్చటగని, ఆనందమాయే దయాళో హరిదాసులు వెడలే ముచ్చటగని, జ్ఞానముతో రామ ధ్యానముతో మంచి గానముతో మెను దానము సంగుచు, హరిదాసులు వెడలే ముచ్చటగని. హరి గోవింద నర హరే రామకృష్ణయని, వరుసగనామము కరుణతో చేయుచు, హరిదాసులు వెడలే ముచ్చటగని. ఈ విధంగా 7-8 చరణాలు వారు వ్రాసుకున్నారనమాట. ఇక్కడ భక్తిభావాలతో పాటు మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఆనాటి సామాజిక విషయాల్ని మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. 1767, 1847 ప్రాంతాలకి ఈ దక్షిణాది లోపల విజయనగర సామ్రాజ్య పతనం కావటం, రఘునాథ నాయకుల వారి యొక్క కాలం లోపల మళ్ళీ దక్షిణాంధ్ర యుగం ప్రారంభమైంది. ఈయన కాలానికి వచ్చేసరికి త్యాగరాజస్వామి వారి కాలానికి వచ్చేసరికల్లా అది మహారాష్ట్ర వశమైంది. దక్షిణాంధ్ర సామ్రాజ్యంలో కూడా ఈ విజయరాఘవ నాయకుడు, చెంగమల్ల రాసు, వీళ్ళందరూ, మన్నార్ దేవుడు, వీళ్ళందరూ కూడా పోయారు. ఆ సమయం లోపల జాతిని సమైక్యం చేయడం కోసం ఈయన భక్తిని ఒక సాధనంగా చేసుకున్నారమ్మా. పైకి ఇది భక్తి అన్నటువంటిది ఏదో ఆధ్యాత్మిక పరం అని కనపడ్డప్పటికీ దీనికి ఒక సామాజిక ప్రయోజనం కూడా ఉంది. త్యాగరాజుల వారి యొక్క సామాజిక ప్రయోజనం ఏమిటంటే జాతి, కుల, మత, వర్గ, వర్ణ వివక్షలకు అతీతంగా మొత్తం జాతిని సమైక్యం చేయాలి అన్నటువంటి ఒక సామాజిక దృక్పథంతో ఈయన అటు కీర్తనలు రాశారు, ఇటు ఇవాళ బ్యాలి అనే పేరుతో మనం ఇవాళ పిలుచుకుంటూ ఉన్నాం. అంటే వాటిని ఏమంటాం, సంగీత రూపకాలు. ప్రహ్లాద చరిత్ర ఒకటి, నౌకా చరిత్ర, ఇవి త్యాగరాజస్వామి వారు ఆనాడు రచించినటువంటివే. బహుశా నేను అనుకుంటాను కొంతవరకు ఈ కూచిపూడి సిద్ధేంద్ర ప్రభావం ఏమైనా త్యాగరాజస్వామి వారి మీద ఉన్నదేమో నాకు అనిపిస్తుంది జయశ్రీ గారు. అంటే ఈ భజన సాంప్రదాయం అనేటువంటిది ఈ పాట వల్ల మనకి అప్పట్లో ప్రచారంలో ఉన్నది. ఆ యొక్క ప్రభావం త్యాగరాజు వారు కూడా దాని స్పష్టంగా భజన సంప్రదాయానికి కావాల్సిన బీజాలన్నీ కూడా
మీకు అన్నమయ్యలోను త్యాగరాజస్వామిలోను పడతాయి. అవి కేవలం రామదాసు కాలానికి వచ్చేది బాగా విస్తరించినాయి. కేవలం ఆయన భజన సంప్రదాయానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు వీరు పాడినటువంటి ఈ పాట ఏదైతే ఉందో దీనిలోనే మనకు భజన సంప్రదాయం యొక్క బీజాలు, ఇవి వటవృక్షానికి బీజాలు ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా విస్తరించడం మనకు కనపడుతుంది. లక్ష్మీకృష్ణ గారు, ఈ ఘనరాజ పంచరత్న కీర్తనలు త్యాగరాజ స్వామి వారు దానికి చాలా ప్రసిద్ధి అని అంటారు. వాటి గురించి కొంచెం వివరిస్తారా లక్ష్మి గారు? ఘనరాగ పంచరత్నాలు, ఘనరాగాలన్నీ సంగీతంలో 5 ఉన్నాయి. నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ. ఈ ఘనరాగం అని ఎందుకన్నారంటే వీటిలో శబ్దాలంకారాలు ఉన్నాయి. అయ్యా, తీయ, ఓయ అనే శబ్దాలంకారాలు ఉన్నాయి. వీటికి మాత్రం ఈ 5 రాగాలకి ఘనరాగం అనే పేరు వచ్చిందనమాట. వీటిలో సుప్రసిద్ధంగా శ్రీరాగంలో ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మన నోట్లో నాంతూనే ఉంటుంది. ఒకసారి అది ఎక్కువగా అందరికీ వందనాలు చెప్పండి ఆ రాగంలో. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు పనిస పాని మ పని రే మ పని ప మరి రే గరిసని గరిసని సరి మరి మరి మ ప ని మ పని సారి గరిసని పరిసాని ప మరి ప మ పరి గరిసని ఎందరో మహానుభావులు. దీంట్లో సాహిత్యం చాలా అద్భుతంగా ఉందండి. హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచును పులక శరీరులై ఆనందపయోగి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు. ఈ విధంగా 10 చరణాలు రాశారు. చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే త్యాగరాజస్వామి వారి కీర్తనలో ఏ మాట కూడా అర్థం కానిది ఉండదు. అందరికీ అందుబాటులో ఉన్నటువంటి చాలా సరళమైనటువంటి వ్యావహారికమైనటువంటి పదాలని తన సమకాలీనటువంటి మాండలికమైనటువంటి భాష ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రాశారు. ఈ కారణం చేతనే ఇవాళ తమిళ దేశంలో మాతృభాష తెలుగు కాని వాళ్ళు కూడా త్యాగరాజస్వామి కీర్తనలను, తెలుగు కీర్తనలనే వాళ్ళు పాడుతూ ఉంటారు. అంటే కొంచెం వాళ్ళు వాళ్ళ యాసలో పాడతారు, వాళ్ళు తమిళ యాసలో, ఎందుకంటే వాళ్ళు తెలుగు తెలియకపోయినప్పటికీ వాళ్ళు తమిళ భాషలో ఈ తెలుగు కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. కానీ త్యాగరాజస్వామి వారు వాడినటువంటి భాష ఏదైతే ఉందో అందులో మనకు అర్థం కాని మాట ఒక్కటి కూడా లేదు. ఆయన చాలా కావాలని సరళమైనటువంటి మాటల్ని వాడటం మనకు కనపడుతుంది. చూడండి, ఎందరో మహానుభావులు. నిజానికి సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ మహానుభావులు కాదు, కొందరే మహానుభావులు. అయినా త్యాగరాజస్వామి మహానుభావుడు కాబట్టి ఆయనకు అందరూ మహానుభావులుగానే కనపడ్డారు. జయశ్రీ గారు, అయితేనండి త్యాగరాజు గారు కేవలం రాముల వారి మీదే రచనలు సాగించారా, లేక ఇతర దేవతల గురించి ఏమన్నా పాడారండి? ఇతర దేవతల గురించి చాలా రచనలు చేశారండి. ముఖ్యంగా అమ్మవారి మీద చాలా ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి జయశ్రీ గారు. వారు భిన్న భిన్నమైనటువంటి క్షేత్రములను దర్శించినప్పుడు, చాలా క్షేత్రములను సందర్శిస్తున్నప్పుడు ఆ తటస్థ క్షేత్రముల మీద, అంటే ఏ ఏ క్షేత్రముల దగ్గరికి అయితే వెళ్ళారో ఆ క్షేత్రానికి అధిపతి అయినటువంటి దేవత ఎవరైతే ఉంటారో ఆయా దేవతల మీద ఆయన కీర్తనలు రాసుకుంటూ వెళ్ళడం మనకు తెలుస్తుంది. జయశ్రీ గారు, అయితే ఈయన కంచికి కూడా వెళ్ళారు అని అంటారు. ఏమైనా కంచి కామాక్షి దేవి మీద ఆయన ఏమైనా రచనలు చేశారండి? మధ్యమావతి రాగంలో వినాయకుని బలను బ్రోవవే అని ఒక అద్భుతమైన కృతి ఉందండి. కీర్తనకి కృతికి చాలా తేడా ఉంటుంది. ఇది కృతి. వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినావేల్పులెవరమా, వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినావేల్పులెవరమా, వినాయకుని వలెను బ్రోవవే. అనాథరక్షకి శ్రీకామాక్షి, అనాథరక్షకి శ్రీకామాక్షి, అనాథరక్షకి శ్రీకామాక్షి,
కామాక్షి సుజనాఘమోచని శంకరి జనని సుజనాఘమోచని శంకరి జనని వినాయకుని బలెను బ్రోవవే. ఇది అనుపల్లవండి, చరణాలు 3-4 రాశారు అన్నమాట. ఈ విధంగా కన్న తల్లిగా బ్రోచు నన్ను అని చెప్పేసి పాడారనమాట. ఆయనకి శివకేశవ అభేదాన్ని తెలపడం కోసం కూడా ఇది మనం తీసుకోవచ్చు జయశ్రీ గారు. ఎందుకంటే ఆయన రామనామాన్ని ఎంత గొప్పగా జపించాడో శివనామాన్ని కూడా అంతే గొప్పగా ఆయన జపించాడు. సమాజంలో శైవ వైష్ణవ భేదాలు అక్కర్లేదు అని చెప్పడానికి త్యాగరాజ కీర్తనలే మనకు చక్కని ఉదాహరణలు. అంతకంటే మనకు వేరే అక్కర్లేదు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని ఆయన స్వయంగా ఊంచవృత్తి చేశాడు. ఊంచవృత్తి అంటే సంపాదించుకున్నటువంటి ఆ భిక్షాటన వల్ల సంపాదించుకున్నటువంటి ఆహారంతో, అంటే ఆయన రాజాశ్రయం పొంది ధనాన్ని సంపాదించలేక కాదు, కానీ ఆయనకు రాజాశ్రయ కవిగా ఉండాలి అన్నటువంటి కోరిక లేదు. ఎందుకంటే ఆయన పరమేశ్వర ఆస్థాన కవి కాబట్టి, ఆయన శ్రీరామ ఆస్థాన కవి కాబట్టి, ఆయనకి లౌకికమైనటువంటి రాజుల యొక్క ఆస్థానం ఇష్టం లేక ధనాన్ని తిరస్కరించి ఉంచవృత్తి చేత ఆయన జీవించాడు. ఈయన ఇంకేమైనా రచనలు చేశారండి, సంగీత నాటకాలు అలాంటివి? ఇందాకనే మీకు ఉదాహరణగా చెప్పినట్లు ఆయన 2 నృత్య రూపకాలు రచించారు, ప్రముఖమైనటువంటివి. అవి కూడా చాలా గొప్ప సాహిత్యపు విలువలతో కూడుకున్నటువంటివి. ఒకటేమో నౌకా చరిత్రం అన్నటువంటిది, రెండవదేమో ప్రహ్లాద భక్త చరిత్ర. ఒకటి ప్రహ్లాద భక్త చరిత్ర అందరికీ తెలిసినటువంటి కథే. ఇది ప్రహ్లాద భక్తి విజయం నృసింహస్వామి యొక్క అవతారానికి సంబంధించినది. ఈ నౌకా చరిత్ర లోపల ఈ గోపికలు వీళ్ళకి సంబంధించిన శ్రీకృష్ణ జీవితానికి సంబంధించినవి, అంటే దశావతారాలలో 2 అవతారాలకు సంబంధించినవి. అవి ఇప్పుడు అంటే మనకు ఇప్పుడు 21వ శతాబ్దం లోపల అవి కొంచెం ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. జయశ్రీ గారు దీని గురించి ఏదైనా ఒకటి పాట వినిపించగలుగుతారండి? ఈ నౌకా చరిత్రలో ఓడను జరిపే ముచ్చట గనరే సారంగ రాగంలో కూర్చారు. ఇవి షహాజీ కాలంలో వచ్చినటువంటి, షహాజీ కాలం అప్పటికి షహాజీ వచ్చినట్టున్నాడు. షహాజీ మహారాజ్ కాలంలోనే ఈ నౌకా చరిత్ర వచ్చాయా అనుకుంటున్నాను. అవునండి, అవునవును. ఈ నౌకా విహారం ఇవి అప్పటికే మహారాష్ట్ర రాజులు వచ్చారు, వాళ్ళ కాలంలోనే ఇవి బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఓడను జరిపే ముచ్చట గనరే ఓడను జరిపే ముచ్చట గనరే వనితలార నేడు ఓడను జరిపే ముచ్చట గనరే వనితలార నేడు ఓడను జరిపే. ఆడవారు యమున కడ కృష్ణుని గూడి ఆడుచు పాడుచు అందరూ చూడగా ఓడను జరిపే. కొందరు త్యాగ రాజసఖుడే అనగా కొందరి కస్తూరి బొట్టు కరుగగా కొందరి కోపుల విరులెల్ల జారగా కొందరి కంకణములు గల్లనగా ఓడను జరిపే. ఇవి కూడా 5-6 చరణాలు రాశారు. అక్కడ ఓడ అన్నటువంటిది ఒక సంకేతంగా తీసుకున్నారు, జీవయాత్రకు ఒక సంకేతం. ఈ జీవయాత్రకు సంకేతంగా తీసుకొని ఈ గోపికలందరినూ జీవులుగాను పరమేశ్వరుడు ఒక్కడే కృష్ణుడు అన్నటువంటి ఒక భావన తీసుకొని, ఇప్పుడు రాధాకృష్ణ భక్తిలో కూడా అదే కదమ్మా. రాధ అంటే ఏమిటనమాట? రాధ అంటే ధార. ఇక్కడ మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం చూడండి, సరిగ్గా బొట్టు పెట్టుకుంటామే, ఇదనమాట. ఇది ఆజ్ఞాచక్రానికి పైన ఉండేటటువంటిది. మనం పిట్యూటరీ గ్లాండ్ అది సరిగ్గా పనిచేయకపోతే ఇప్పుడు మనకు అనారోగ్యాలన్నీ వస్తుంటాయి. ఈ రాధా శబ్దం తల్లకిందులైతే ధార అవుతుంది. కాబట్టి ఈ ధార ఇదే గోపికా భక్తి, రాధాభక్తి, శ్రీకృష్ణ భక్తి అన్నమాట, మధుర భక్తి అంటారు. కాబట్టి ఎప్పుడైతే మనకు శరీరం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటామో ఆయా గ్లాండ్స్ అన్ని సరిగ్గా పనిచేయాలి శరీరం లోపల. ఇది సైంటిఫిక్, ఇదేదో ఊరికే ఆషామాషిగా ఏదో రాసక్రీడలు అనేటువంటి దానికి అపార్థం చెప్పుకున్నట్టుగా ఉండేది కాదు. కాబట్టి ఇది జీవేశ్వర అనుసంధానానికి ఓడను ఒక సంకేతంగా తీసుకొని చెప్పినటువంటి ఒక మహా విషయం అది. ఇప్పుడు ప్రహ్లాద భక్త విజయం నుంచి కూడా ఒక్క పాట వినిపించండి. చాలా ప్రసిద్ధి పొందిన కీర్తన నుండి గంధము పోయారు కానీ అది కూడా కృష్ణుని ఇదే. ఇంకో విషయం చెప్పాలి, ఈ త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తనలు అంటే అన్నమయ్య కూడా తీసుకున్నారు అనుకోండి, 1940-50 కొంచెం ముందు. ఇవి ఆయా చలనచిత్రాలలో కానివ్వండి, మిగతా వాటిలో నాటకాల్లో కానివ్వండి,
తర్వాత వాళ్ళు కూడా వాడుకోవటం అంటే కేవలం కచేరీ చేసేటువంటి ప్రముఖులైన వాళ్ళే కాకుండా ఈ గంధం పోయారుగా ఇలాంటి కీర్తనలు కూడా తర్వాత వాళ్ళు వాడుకున్నారు. వేడుకల్లో వాటిల్లో వేడుకల్లో చలనచిత్రాలలో కూడా వాళ్ళు ఆయా సందర్భాలలో వాడుకున్నా కానీ వాళ్ళు చేసింది ఏంటంటే త్యాగరాజ స్వామి వారు నిర్దేశించిన రాగాన్నే వాడుకున్నారు. ఇది ఒకసారి పాడి వినిపించండి. రాగాలు కూడా వారు వాగ్గేయకారులు ఇచ్చిన రాగాలనే వాడారు. వాగ్గేయకారులు అంటే ఇప్పుడు వాగ్గేయకారుల్లో ధాతుమాత సంయోగములు రెండు ఉంటాయమ్మా. ధాతు అంటే ఏమిటన్నమాట సంగీతం యొక్క నిర్దేశం. సంగీతం యొక్క నిర్దేశం ధాతువులో ఉంటుంది. మాతు అంటే దానికి కావాల్సిన మాటల యొక్క కూర్పు. ఇలా చేసిన వాడిని మనం వాగ్గేయకారుడు అనే పేరుతో పిలుస్తున్నాం. త్యాగరాజస్వామి వారు ఆ రకంగా ధాతుమాత సంయోగ ప్రయోగములను చేసి రాగ నిర్దేశం కూడా చేసినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆయన అందరికీ ఆదర్శప్రాయమైనాడు. తర్వాత వాళ్ళు కొంతమంది రాగాలు మారుస్తున్నారు. ఉదాహరణకి అన్నమయ్య కీర్తనలో ఆనాడు అన్నమయ్య ఏ రకంగా పాడారో ఇవాళ పాడుతున్న వాళ్ళు ఆ రకంగా పాడటం లేదు. అంటే ఆ రాగాలు మనకి లుప్తం అవటం వల్ల మనకి వీలుగా ఉన్న రాగాల్లో ఆ పాట సాహిత్యాన్ని బట్టి ఏ టైంలో ఏ కాలంలో పాడచ్చు. రాళ్ళపల్లి అంతకృష్ణ గారు నిర్దేశించిన రాగాలు పాడుతున్నారా వీళ్ళు ఇవాళ? అది కూడా లేదు. వీళ్ళు తమకు నచ్చిన రాగాలు జానపద శైలిలో వీళ్ళు కూర్చుకుంటూ ఉన్నారు. కానీ త్యాగరాజస్వామి వారు నిర్దేశించిన రాగాల్ని మార్చడానికి వీలు లేకుండా ఆ పవిత్రతను కాపాడుతున్నారు. మీరు ఏదైనా ఒకటి వినిపించండి. ఇది ప్రహ్లాద భక్త విజయంలో గంధము పూయరుగా, అవి కూడా 5 చరణాలు రాశారు. గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అందమైన యదునందనుపై కుందరదన విరులొందగ పరిమళ గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా హారతులెత్తరుగా ముచ్చాల హారతులెత్తరుగా నారీమణులకు వారము యౌవన వారక మొసగెడు వారిజాక్షునికి గంధము పూయరుగా కస్తూరి గంధము పూయరుగా. ఈయన వ్రాసిన ఈ కీర్తనలన్నీ కూడా పల్లవి ఏ పద్ధతిలో ఉందో అదే పద్ధతిలో ఈ చరణాలన్నీ కూడా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ మనకు తిరువాయూరులో వాళ్ళ ఉత్సవ సందర్భంలో పాడుకుంటారమ్మా. ఎందుకంటే వారిది సర్వజిత్నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి నాడు జన్మించి తర్వాత వారు పుష్యమాసం లోపల 1847 సంవత్సరంలో పుష్యబహుళ పంచమి వారు పరపద చెందారు. కాబట్టి ఈ తిరువాయూరులో ఈ ఉత్సవ సంప్రదాయం త్యాగరాజస్వామి వారి పేరు మీదనే ఆరాధనోత్సవాల సంప్రదాయం ప్రారంభమైంది. అది కూడా మనం ఈ సందర్భంలో గమనించాలి. జాతీయ స్థాయిలో కూడా దానికి గుర్తింపు రావడం జరిగింది. జాతీయ స్థాయిలో త్యాగరాజు వారి ఒక్కటే ఆరాధనోత్సవం జరుగుతుందంటారు. అంతే, అదొకటి. చాలా సంతోషం అండి. త్యాగరాజు వారి గురించి చాలా చక్కగా వినిపించారు. చాలా సంతోషం అండి. నమస్కారం.